సో ప్రభాస్ గారిది ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు ఆయన హెయిర్ మీద కొంచెం అటు ఇటుగా డివైడ్ టాక్ వచ్చింది, మీ దాకా వచ్చింది అది? మాకు పెద్దగా రాలేదండి. మాకు వచ్చిన ఫస్ట్ మీరు ఒకటి చెప్తాను, తెలుగులో వచ్చే నెగటివిటీ ఇవన్నీ పెయిడ్ నెగటివిటీ, కావాలని టార్గెటెడ్ నెగటివిటీ అని ఎలాగ కన్ఫామ్గా చెప్తాను, ఆలోచించు. మీరు కూడా అనాలిసిస్ చేయొచ్చు, నేను చేయాల్సిన అవసరం లేదు. నేను ఒకవేళ ఒక సాంగ్ రిలీజ్ చేసినా, పోస్టర్ రిలీజ్ చేసినా, దాంట్లో ఒకవేళ నచ్చలేదు, నిజంగానే బాగలేదు అంటే భారతదేశం అంతా నేను అన్ని భాషల్లోనే చేస్తున్నాను కదా, మిగతా భాషల్లో కూడా కావాలిగా కామెంట్స్ అంతా. మిగతా భాషలో రానటివి ఓన్లీ పనిగట్టుకొని తెలుగులో ఎందుకు చేస్తున్నారు? అంటే మిగతా భాషలో వచ్చే కలెక్షన్స్ కూడా మీకు తెలుగులోనే ఎక్కువ వస్తాయి కదండి, ఆబ్వియస్లీ. యు ఆర్ అవర్ స్టార్ కదా. పుష్ప దేంట్లో వచ్చింది? హిందీ. బట్ పుష్ప టుడే అల్లు అర్జున్ తెలుగు స్టార్? ప్రాబబ్లీ ఇప్పుడు నెక్స్ట్ మీరు కూడా హిందీ దిస్ టాపిక్ ఇస్ నాట్ అబౌట్ విష్ణు మంచు, దిస్ టాపిక్ ఇస్ అబౌట్ ప్రభాస్. ఇస్ అల్లు అర్జున్ తెలుగు స్టార్ టుడే? పాన్ ఇండియా స్టార్. ఇస్ ప్రభాస్ తెలుగు స్టార్ టుడే? పాన్ ఇండియా స్టార్. అవును కదండి. ఆ లెక్కనైతే నెగటివిటీ వస్తే ఓన్లీ తెలుగులో ఎందుకు వస్తుంది, మిగతా వాటిలో ఎందుకు రావట్లా? సార్ అంటే ఇప్పుడు ప్రభాస్ గారు రాధేశ్యాం ఒకలా ఆడొచ్చు, లేకపోతే సలార్ ఒకలా రావచ్చు హిందీలో కదా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ కామెంట్స్. ఐఎమ్ ఎగ్జాక్ట్లీ యూర్ సెయింగ్. ఐఎమ్ టాకింగ్ ప్యూర్లీ అబౌట్ కామెంట్స్. యూఆర్ టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్ రిజల్ట్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్ రిజల్ట్స్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కామెంట్స్. అంటే ఇప్పుడు మన తెలుగులో ఇప్పుడు విష్ణు గురించో, లేకపోతే జనాలకు ఉన్న ఒపీనియన్ గురించో, ప్రభాస్ గురించి ఎగ్జాక్ట్లీ నౌ యూ సెడ్ ఇట్. Now you have to talk about a movie like a movie. Now మీరు మాట్లాడింది కరెక్ట్ టాపిక్. మీరు నా పర్సనల్ ఒపీనియన్ తీసుకొచ్చి మూవీ పైన రుద్దకూడదు. అంటే ఇప్పుడు యూ హ్యావ్ బికమ్ ఒక స్టార్స్ అవుతున్నారు ప్రభాస్ గారు. ప్రభాస్ గారు ఇప్పుడు ఒక డల్ సినిమా తీసినా సరే దేర్ విల్ బి ఈక్వల్ ఎక్సైట్మెంట్ ఇన్ ద ఆడియన్స్, బికాస్ సినిమా ఎగ్జైట్మెంట్ కంటే కూడా ప్రభాస్ యాజ్ ఎ స్టార్, లేకపోతే విష్ణు అనే స్టార్ అనే ఒక ఎగ్జైట్మెంట్ కదా. యూఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ ద క్వశ్చన్ యూ ఆస్క్డ్. మీరు అడిగిన క్వశ్చన్ నెగటివిటీ వచ్చింది అని. నెగటివిటీ వచ్చిన దానికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, యు ఆర్ గోయింగ్ అవే టు సమ్ అదర్ టాపిక్. లెట్ us stick to sometimes మీరు సినిమా కంటే కూడా పెద్దగా అవుతారు కాబట్టి కదా ఈ డిస్కషన్స్. నో దట్ డిస్కషన్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఆన్ ఆర్ పర్సనల్ ఇష్యూస్, దట్ ఇస్ ఫైన్. దాంట్లో అవ్వచ్చు. ఒక క్యారెక్టర్ బాగలేదు, లుక్ బాగలేదు, లుక్ పైన విమర్శ వచ్చింది అంటున్నారు, అది ఆ టాపికే మాట్లాడుతున్నాం. అది నిజంగానే బాగలేకపోతే పక్క రాష్ట్రాల్లో కూడా ఈక్వల్ సినిమా లవర్సే కదా, అవునా కదా? వాళ్ళు తమిళన్స్ కూడా దే వెరీ ప్యాషనెట్ అబౌట్ సినిమా కదా. మలయాళీస్ ఆర్ ప్యాషనెట్ as much as we are. They're very passionate, and actually Malayalis accept more natural and intelligent films than us Telugu people. అంటే కాదు సార్, ఇప్పుడు కాంతారా ఇప్పుడు ట్రైలర్ వచ్చింది మన దగ్గర, వీ డోంట్ టాక్ మోర్ అబౌట్ ఇట్. అక్కడ ఎక్కువ డిస్కషన్స్ జరగవచ్చు, బట్ సినిమా మన దగ్గర ఎక్కువ పర్ఫామ్ చేసి ఉండొచ్చు. ఎస్, వన్ థింగ్ ఐల్ టెల్ యూ, మీరు సినిమాని సినిమాలాగే చూశారు, అతని వ్యక్తిగతంగా మీరు విమర్శించారా? విమర్శించాలనిపిలా కదా, బికాజ్ యూ బిలీవ్ ఓ బాగానే ఉంది, క్యారెక్టర్ బాగుంది, సినిమా బాగుంది, ఓకే కదా. యూ సా మూవీ లైక్ అ మూవీ. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్? ఒక మూవీని మూవీలాగే చూడాలి, ఒక మూవీ క్యారెక్టర్ని మూవీ క్యారెక్టర్గానే చూడాలి. దాన్ని వదిలేసి దాన్ని మీరు మైక్రోస్కోప్ కింద పెట్టి చూడలే కదా మీరు. దట్ ఈస్ వేర్ యూర్ కమింగ్. మీ క్వశ్చన్ అన్నిటికీ ఇదే ఆన్సర్. మైక్రోస్కోపిక్ దట్ ఈస్ ఓన్లీ బికాస్ దిస్ ఈస్ కాల్డ్ టార్గెటెడ్. ఏది విమర్శించాలి, ఏది క్రిటిసైజ్ చేయాలి, ప్రతిదీ క్రిటిసైజ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, నేను ఇంకోటి చెప్తాను, ప్రతిదీ మీరు క్రిటిసైజ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, యూ విల్ స్టాప్ ఎంజాయింగ్ సినిమా. ఎగ్జాక్ట్లీ, యూ విల్ స్టాప్ ఎంజాయింగ్ సినిమా. ఇంకా మీకు ఏది ఎక్సైట్మెంట్, అన్నీ విమర్శించాలన్న దీంతోనే మీరు కూర్చున్నారనుకోండి, యూ విల్ స్టాప్ ఎంజాయింగ్ సినిమా. ఈ 3 hours 2.5 hours ఆఫ్ ద మూవీ ఇది ఒక అబద్ధం. మీరు థియేటర్లోకి వచ్చేటప్పుడే యూ షుడ్ స్విచ్ ఆఫ్ సేయింగ్ దట్ నేను ఒక అబద్ధాన్ని నమ్మాలని వెళ్తున్నాను. నేను టికెట్ కొన్నప్పుడే మీరు యాక్సెప్టెడ్, నేను నమ్ముతున్నాను. కీప్ ఇట్. రేషనల్ అండ్ లాజిక్ డస్ నాట్ వర్క్ ఇన్ అ మూవీ. ద లాజిక్స్ ఇన్ అ మూవీ ఈజ్ టోటలీ డిఫరెంట్. అన్లెస్ అండ్ అంటిల్ యు ఆర్ డూయింగ్ ఎ డాక్యుమెంటరీ. ఓకే, సో విష్ణు గారు తన పని ఏదైతే ఆయన చూసుకు వెళ్ళిపోతారు, బట్ ఒకే ఒక్కటి ఏంటంటే సోషల్ మీడియా ట్రోలింగ్ మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటారు. నా పని ఏదో నేను చేసుకోను, నాకున్న రెస్పాన్సిబిలిటీస్ వల్ల మిగతా వాళ్ళ పనులు కూడా నేనే చేసుకోవాలి. అంటే ప్రాబ్లమ్ మీ సర్కిల్లో మీ పని, యు ఆర్ ఆల్వేస్ ఏ బిజీ మ్యాన్, బట్ సోషల్ మీడియా ట్రోలింగ్ని విష్ణు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తారు. ఒక డెఫినెట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే వేరే స్టార్ నీ క్వశ్చన్ నేను అడుగుంటే ఇంత డెఫినెట్ ఒపీనియన్స్, మీకు ఖచ్చితమైన ఒపీనియన్ ఉంది, అది నిజమా కాదా, ఎంతవరకు కరెక్ట్, చాలా కరెక్టా, పర్ఫెక్టా, అవన్నీ తర్వాత. నేను ఒకటి చెప్తానండి, నా చుట్టుపక్కల 20-30 మంది నా గురించి ఏమనుకుంటున్నారో నేను కానీ పట్టించుకున్నానంటే ఈరోజు మీరు కూర్చొని నాతో ఇంటర్వ్యూ చేసుకోరు. ఓకే, ఐ వోంట్ బీ ఎ స్టార్ వేర్ యూ విల్ బీ కమింగ్ అండ్ డూయింగ్ అన్ ఇంటర్వ్యూ.
నాకేదో కాస్త కోస్త పలుకుబడి ఉందనే కదా ఎదురుగా కూర్చొని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆబ్వియస్లీ. అవన్నీ నేను పట్టించుకున్నాను అనుకోండి, నా గమ్యానికి నేను చేరుతానా? నా ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఇస్ వెరీ సింపుల్ అండి. ఐ డోంట్ క్యారీ నెగటివిటీ అరౌండ్. నెగటివిటీని దూరంగా పెడతాను. ఐ డోంట్ బాదర్ అబౌట్ దెమ్. బట్ ఏదన్నా నెగిటివిటీ మీ దగ్గర వస్తే యూ విల్ టేక్ ఆన్ హెడ్ ఆన్. అఫ్ కోర్స్ దట్స్ ద రీజన్ కదా, టార్గెటెడ్ హెరాస్మెంట్ జరుగుతుందనే కదా ఇప్పుడు కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చాను. అండ్ దాంట్లో నిజం ఉంటేనే కదా. కోర్టు న్యాయం వైపు ఉంటుందా అన్యాయం వైపు ఉంటుందా? ఆబ్వియస్లీ న్యాయం వైపు ఉంటుంది కదా. అంతే కదా. బట్ జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అది లాలో ఫస్ట్ థింగ్. జస్టిస్ డిలేడ్ ఇస్ ఆల్వేస్ జస్టిస్. బట్ ఇలా మాట్లాడే వాళ్ళు అందరూ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, విష్ణు దాన్ని హరాస్ చేస్తున్నాడు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్ దేర్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఫ్రీడమ్ డస్ నాట్ ఇంటర్ఫియర్ విత్ మై ఫ్రీడమ్. ఫండమెంటల్ రైట్. నీకు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. సో నీకు వాక్ స్వాతంత్రం ఉందంటే అవును ఉంది. ఎంతవరకు ఉంది? ఒక హద్దు దాకే ఉంది. ఆ హద్దు దాటి మీరు మాట్లాడితే అది వాక్ స్వాతంత్రం కింద రాదు. బట్ సెలబ్రిటీ లైఫ్ అనేది పబ్లిక్ అందరికీ ఇప్పుడు వాళ్ళు ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. వాళ్ళు స్టార్డమ్ అనేది అంతా పబ్లిక్ వల్లే వచ్చింది కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ అంటారు. నమ్మరా మీరు దాన్ని? ఇట్ ఈస్ అన్ ఓపెన్ లైఫ్ అండి. దట్స్ నోబడీ సేయింగ్ ఆన్ దట్. ఓకే, నాకు ఒక X% పాపులారిటీ ఉంది. ఒక టీవీ యాంకర్గా లేకపోతే ఒక ఇంటర్వ్యూ చేసే ఆయనగా మీకు ఒక Y% ఉంటుందిగా. నా అంత ఉండకపోయినా మీకు ఒక Y%. సో ఇన్ ఎ స్టేజ్ యు ఆర్ ఆల్సో సెలబ్రిటీ. అవును కదా. ఇప్పుడు నన్ను విమర్శించినంతగా లేకపోతే నన్ను నా ఫ్యామిలీస్ని మాట్లాడినంతగా నేను నీ ఫ్యామిలీస్ గురించి మాట్లాడతాను. విల్ యూ లైక్ ఇట్? అంతే. ఇంకా అంటే నా పరిధిలో నాకు తప్పట్లేదు కదండి. నో విల్ యూ లైక్ ఇట్? డెఫినెట్లీ వోంట్ లైక్ ఇట్. ఎవరైనా నేనైనా మీరైనా. మీ వల్ల అయితే మీరు దాన్ని ఆపాలనుకుంటారు. ఓకే, మీ వల్ల కాకపోతే వదిలేస్తాం. నా వల్ల అవుతుంది కాబట్టి నేను ఫైట్ చేస్తాను అంతే. ఓకే. అంటే ఒక 4 years నుంచి మీరు రిపీటెడ్గా మాట్లాడుతున్న మాట టార్గెటెడ్ క్యాంపెయిన్. మీరు లాస్ట్ టైం ఒక ఎలిగేషన్ కూడా చేశారు, ఒక ఆఫీస్ ఓపెన్ చేసి మరి ఇదని టార్గెట్ చేస్తున్నారు. దట్స్ అన్ ఓల్డ్ స్టోరీ. బట్ స్టిక్ బై ఇట్. యూ డూ ద అనాలిసిస్. యూఆర్ అ జర్నలిస్ట్ రైట్? అవును. Why don't you do the analysis about both the teasers and the music? మీరు అన్నమాట మీకున్నంత రిసోర్సెస్ మాకుండవు. ఏమండి, యూఆర్ ఎ జర్నలిస్ట్. ఎనీ జర్నలిస్ట్ యూ షుడెంట్ సే దట్ రిసోర్సెస్ లేదని. మీరు ఒక ½ an hour 45 minutes యూ జస్ట్ స్పెండ్ ఇన్ గూగుల్, యూ విల్ నో. ఆర్ జస్ట్ లుక్ ఎట్ ఆల్ ద. అలా కాదండి, వీ కెన్ సెన్స్ ఇట్ ఏదో జరుగుతుందని. బట్ ఇప్పుడు ఒక టార్గెటెడ్ క్యాంపెయిన్ అంటే మీరు. I'm just saying only one thing. As a journalist, figure out. Just spend 30 minutes or maximum 1 hour. Just figure out. దూరంగా కూడా కాదు, నా లవ్ సాంగ్ పైనే వెళ్ళండి. ఓకే, లుక్ ఎట్ ద కామెంట్స్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్, లుక్ ఎట్ ద రియాక్షన్స్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్, దెన్ యూ విల్ నో వేర్ ద నెగటివ్ రియాక్షన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్. బట్ వ్యూస్ కూడా తెలుగులోనే ఎక్కువ ఉంటాయి కదా. Are you sure about that? Are you sure about that? Obviously అంతే కదా జనరల్. Do your research properly. Okay. So if I am wrong, I am very happy about it. So అంటే రాంగ్ రైట్ ఎక్కడ ఉందండి? ఇట్స్ ఆల్ అవుట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ కదా. పబ్లిక్ డొమైన్ ఉన్నదానికి జస్ట్ లుక్ ఎట్ ఇట్. ఏమో సార్, ఇప్పుడు అంతా మన సినిమా ప్రమోషన్ అంటేనే ఒక మాయ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ అ మాయ అండి. ఏది మాయ కాదు చెప్పండి. ఎనీవేస్ ఇదేదో ఎటో వెళ్తుంది టాపిక్. బ్యాక్ టు